నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది. అదే విధంగా అంతకు ముందు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా చాలా మంది వ్యత్యాసం అయితే చూపిస్తున్నారు. అదే విధంగా భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా ఆ యొక్క రాజకీయాల్లో కూడా దుమ్మురేపుతున్నారు. సో మనతో పాటు సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి గారు ఉన్నారు. వారితో ముచ్చడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం, నా పేరు నాగవెల్లి రాజలింగమూర్తి. ఎలా ఉన్నారన్న? బాగానే ఉన్నాం. మొత్తానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే రావడం జరిగింది. ఎట్లా ఉంది పరిస్థితి? అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే, రాజకీయం ఎలా ఉంది? అప్పటికిప్పటికి అంటే కొంత వ్యత్యాసం ఉంది. అప్పుడు రజాకారుల ప్రభుత్వం అనేది మేము చూడలే, మేము చెప్తా అంటే విన్నాం. రజాకారుల ప్రభుత్వాన్ని తలపించే విధంగా ఉండే కేసీఆర్ ప్రభుత్వం. అతనికి ఇవాళ చూస్తున్నాం కదా, కేటీఆర్ ఆయన అక్రమ కేసులు పెడితేనో ఇవాళ పోలీసుల మీద ఆయన అది ఉన్నది. ఆయన పెట్టిన 1000 మంది మీద కేసులు పెట్టినప్పుడు ఆయనకు ఎలాంటి అది లేదు. అసలు కలుద్దామని మేము ఎంత మందిని పోయినా అసలు ఆ దొరల గడిలకు సుతా వాళ్ళని రానిచ్చే పరిస్థితి లేదు. అప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. కాకపోతే మాత్రం అభివృద్ధిలో మరి ఇప్పుడు ఆర్థిక నిధులు రావడంలో కొంచెం ప్రజలు మాత్రం కొంచెం అది ఉంది. ప్రజలకు సుతా ఇప్పుడు రాజకీయ ఈ పార్టీలు ఏం చేస్తున్నాయి అంటే అన్ని ఫ్రీ పథకాలు పెట్టి బస్సు ఫ్రీ, ఇది ఫ్రీ, అది ఫ్రీ అనే వరకు ఎవరికైనా ప్రభుత్వం ఇన్ని ఫ్రీ పథకాలు పెట్టడం అనేది కాదు. దీని సుతా ఒక కమిటీ చేసి ఎవి ఉంచాలి, ఎవి తీయాలి అనేది కొంచెం వ్యత్యాసం చేసుకోవాలి. అన్ని చేసినా కానీ ప్రభుత్వం మీద భారం పడుతుంది. కాబట్టి ఇప్పుడు చేసేటి చేయాలి, అన్నిటికి చేస్తే ప్రజలకు అది ఆర్థిక స్తోమత సరిపోదు. కాబట్టి మీ అభిప్రాయం ప్రకారం మామూలుగా ఉచిత బస్సు పథకం అనేది నిజంగా అది పేదవారికి ఉపయోగపడుతుందా, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు, లేకపోతే పెద్దలకు ఉపయోగపడుతుందా అంటే ఏం చెప్తారు మీరు? అసలు వాస్తవానికి ఏంటంటే టీచర్లు జాబులు చేసేవాళ్ళే దానిలో ఎక్కువ వినియోగపడతారు, పేదవాళ్ళకి తక్కువ. వాస్తవానికి 1,00,000 రూపాయలు ఉద్యోగం చేసే టీచర్ వరంగల్ నుంచి మారుమూల ప్రాంతానికి వచ్చి ఉత్తగపోతుంది. అదే ఒక కూలి చేసుకున్న మహిళ ఒక నెలకు 15 రోజులకు ఒకసారి ఏదో అవసరం ఉంటే పోతారు. కాబట్టి దాని సుతా ఒక లిమిటేషన్ పద్ధతి ప్రకారం పెట్టాలి. మనం ఇష్టం వచ్చినట్టు పెడితే సుతా అది ప్రజలకు అది వ్యత్యాసంగా అది చాలా మంది నిరుపేదలకు ఉపయోగపడతలేదు, డబ్బున్నలకు ఉపయోగపడుతుంది ఆ పథకం అయితే. ఎందుకంటే మేము ఒకసారి అంతకుముందు బస్సు ఎక్కితే ఆడవాళ్ళు ఒక 10 మంది ఎక్కేది, మగవాళ్ళు ఒక 40 మంది బస్సులు ఉండేది. అలాంటిది ఇప్పుడు 40 మంది మగవాళ్ళు ఉంటారు, 10 మంది ఆడవాళ్ళు సుతం బస్సులో ఉండలేరు. దానికి ఒక లిమిటేషన్ పెట్టి దాన్ని వెంటనే ఒక లిమిటేషన్ను దాని ప్రజల అభిప్రాయం, ఒక నిపుణుల అభిప్రాయం మేరకు దాన్ని తీసుకొని దానికి లిమిటేషన్ పెట్టవలసిన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఓకే, మాజీ మంత్రి కేటీఆర్ మీద అంటే కేసులు పెట్టినప్పటికీ మీరు కూడా ఎన్నోసార్లు ప్రశ్నించారు, పోరాడారు, మీ మీద కూడా అక్రమ కేసులు పెట్టారు. మీరు వాటిని ఎలా నిలదొక్కుని ముందుకు సాగుతున్నారు? అప్పుడు ఇవాళ కేటీఆర్ది ఇవాళ వార్తలు చూస్తే నాకు సిగ్గు అనిపిస్తుంది. మరి వేరేటోళ్ళకి పెట్టి ఇంట్లో చుట్టూ రాత్రి 4 గంటలకు ఆ కోదండరాం తలుపులు బలగొట్టిళ్ళు, నా తలుపులు బలగొట్టిళ్ళు, బండి సంజయ్ను పేపర్ లీక్ అని తీసుకుపోయి తెల్లందాకు ఉంచుకున్నారు. తొలి వెలుగు రఘుని తీసుకుపోయిను, తీన్మార్ మల్లన్నని తీసుకుపోయిళ్ళు. ఇవి అందరిని తీసుకుపోయినప్పుడు వాళ్ళు ఎవరైనా అడ్వకేట్లు పట్టుకుపోయిలా. మరి కేటీఆర్కి ఇవాళ ఎందుకు భయం అవుతుంది? ఇవాళ అడ్వకేట్ రావాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసుకొని హైకోర్టును నాకు వకీల్కి అనుమతి ఇవ్వాలంటాడు. అసలు దొంగతనం చేయకపోతే దొంగ అన్నట్లు ఇప్పుడు ఏమంటారు, మా ఊర్లో పల్లెటూరులో సామెత ఎట్లా అంటే మొగన్ని కొట్టి మొరమొర అంటారట. ఆ టైపుగా ఉంది మన కేటీఆర్ది, కేసీఆర్ది. వాస్తవానికి తెలంగాణ వాళ్ళు 10 సంవత్సరాల చరిత్రలో లిక్కర్ బిజినెస్ ఒక మహిళ చేస్తుందంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఒక ప్రధానమంత్రి హోదా ఉండే. అలాంటి వాడిని తీసుకుపోయి మన కవితక్క, మన వీళ్ళు ఈ కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు వాడిని పోయి అవినీతి దించిళ్ళు. వీళ్ళు చేయబట్టి మన 1,00,000 కోట్ల ధనాన్ని మన రూపాయలను బయట దేశాలకు దాటిచ్చిళ్ళు. వాస్తవానికి ఇలా కేటీఆర్ కనుక రేపు పోతే ఆయన కనుక బ్లడ్ టెస్ట్ కనుక హాస్పిటల్కి చేస్తే ఆయన డ్రగ్స్ ఎంత తీసుకున్న చూద్దా, కొకైన్ ఎంత తీసుకున్న చూద్దా బయటపడుతుంది. వీటికే భయపడతాండి. ఇప్పుడు ఈయన ఏసీబీకి పోవుడే లేటు, అలా వేయినాక తర్వాత ఈయన చేసేదల్లా ఈయన మాట్లాడే మాటలు ఎవరినైనా ఆయన వయసు ఎంతనే 40 ఉంటుంది, 45 ఉంటాడు కావచ్చు. ఎవరిని వీడు మొత్తం రాజ్యాంగాన్ని కోర్టులనే ధిక్కరించి మాట్లాడుతాడు. ఆయన స్థాయి సుత అది కాదు. ఎవరైనా అహంకారం పూరితంగా ఎవరు మాట్లాడినా చట్టానికి ఎవరు అతిథులు కాదు, అన్ని గౌరవించాలి. పోలీసులు కేసులు పెడితే నీ దగ్గర నిజాయితీ ఎంత ఉన్నదో నువ్వు చూపించుకోవాలి. ఇప్పుడు నా మీద సుత 18 కేసులు పెట్టిళ్ళు. వాటిని అన్నింటినీ ఇప్పుడు ఒక్కొక్కటి పెట్టిన ఆఫీసర్ల మీద ఒక్కొక్కటి ₹1 పరువు నష్టం వేయడానికి నీ సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు ప్రభుత్వం మీద 10 కోట్ల గీత పీడీ యాక్ట్ పెట్టిళ్ళు. ఇప్పుడు ఇక్కడ దొంగల ఆఫీసర్లు కలెక్టర్ భవేష్ మిశ్రా ఉన్నాడు. 106 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక అబ్దుల్ కాసిం అనే వ్యక్తికి అప్డేట్ ఇచ్చిండు సుప్రీంకోర్టుకు. 5 లక్షల ఫైన్ వేసింది. అలాంటి వ్యక్తులను ఇలా కాపాడుతుంది. వాస్తవానికి ఆలన్ సుధా గడియాల ఒక ఇక్బాల్ అనే ఎంఆర్ఓ భూపాలపల్లిలా ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ పట్టాలు చేసిండు. ప్రజలకు చేయలే. ఇవాళ మొత్తం అవినీతి ధరణిలో మొత్తం అవినీతి జరిగిపోయింది. ఇవాళ దాని చెరువు శిఖం భూములు అన్ని
ప్రభుత్వ భూములు పట్టాలకు ఎక్కినాయి, నిజమైన రైతు పట్టాలకు ఎక్కలే. కాబట్టి ఈ ప్రభుత్వం సుత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే కోణంలో పోవద్దు. ఇప్పుడు హైడ్రా అనేది పెట్టింది హైదరాబాద్ లో. హైదరాబాదే కాదు, ఎక్కడ అవినీతి కట్టడాలు ఎక్కడ కట్టరైనా అవి కూల్చివేయాలి. ఒక హైదరాబాద్ నే చూపించుకుంటా బొమ్మ చేయద్దు. ఇప్పుడు బయట జరిగినాయి, ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు చూద్దా కట్టిల్లు. సేమ్ న్యాయం చట్టం అందరికి సమానంగా ఉండాలి. ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాదు. భూపాలపల్లిలో కూడా హైడ్రాకు సంబంధించిన జరిపితే నిజంగా బాగానే కూల్చివేతలు జరుగుతాయి, బాగా జరుగుతాయి. గవర్నమెంట్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇక్కడ భూపాలపల్లి ఉన్నది 75% గవర్నమెంట్ ల్యాండ్, 25% పట్టా ల్యాండ్. ఇవాళ 75% లా ఇంట్ల నిర్మాణాలు 100 ఇండ్లు కనుక కడితే దానిలో 10 ఇండ్లకి మాత్రమే పర్మిషన్లు ఉంటాయి. 70-80 ఇండ్లకు పర్మిషన్లు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లే. ఆ పర్మిషన్లకు వాస్తవానికి నా భార్య సుధా 15వ వార్డు కౌన్సిలర్ కొనసాగుతుంది. ఈ నెల 25 వరకు ఉంటుంది మాకు మా పదవి కాలం. ఎక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుందో గత ప్రభుత్వంలో ఉన్న కౌన్సిలర్లే కావచ్చు, ఈ ప్రభుత్వంలో ఉన్న కౌన్సిలర్లే కావచ్చు, అవినీతి ఆడ ఇల్లు కడతానంటే మన ఎంబడి కాకులు కదా బక్క కూడా సత్తే ఎంబడి పడ్డట్లు పడుకుంటూ ఇవాళ వాస్తవానికి ప్రజాస్వామ్య వ్యవస్థల డబ్బు 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 అనే దాని మీద పోతుంది. అసలు దీనికి అంతం చూపెట్టాలి. రూపాయి అనేది ఒక ప్రజల దగ్గర పైసలు తీసుకుంటే ఏమవుతుందో అనేది అసలు అర్థం కావాలి. అసలు నిజాయితీ అనేది ఏంటిది, నీతి అనేది ఏంటిది, న్యాయం ధర్మం అంటే ఏంటిది అనేది కనిపించే విధంగా ఈ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారి సుత సంవత్సర పరిపాలన అయిపోయింది, 11 నెలలు అయిపోయింది. కానీ రేవంత్ రెడ్డి గారు చూద్దా ఇప్పటికీ మీరు ఒకే వైపులో చూడొద్దు, నాణ్యానికి 2 వైపులా చూడాలి. మన దగ్గర చూద్దా ఇప్పుడు వాస్తవానికి బాగా అధిక టిఆర్ఎస్ లో సంపాదించినటువంటి వాళ్ళే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో చూద్దా సెకండ్ లీడర్లు వాళ్ళే ఉన్నారు. ఇవాళ డబ్బు సంపాదించిన వాళ్ళే. ఇప్పుడు కేటీఆర్ దగ్గర మొన్నటిదాకా కేటీఆర్ దగ్గర ఉన్న వాళ్ళే ఇవాళ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నారు. ఇవాళ మా ఎమ్మెల్యే సాబ్ దగ్గర చూద్దా భూపాలపల్లి సత్యనారాయణరావు మొన్నటిదాకా రమణారెడ్డి దగ్గర ఉన్నోళ్ళే ఇవాళ మళ్ళీ ఈయన దగ్గర వాళ్ళే కూర్చున్నారు. అసలు ఏంటిదో మాకు ఎటుపోతుందో చూద్దా అర్థమైతలేదు మా పబ్లిక్. ఇప్పుడు ఆడ అవినీతి చేసినోడే ఈడు ఉంటాడు, ఈడ అవినీతి ఇలా ఆయన కోసం పనిచేసిన వాళ్ళు మేమే దూరం ఉంటాను ఎక్కడనో. అసలు మమ్మల్ని పిలిచి మాట్లాడే దగ్గర అసలు మేము పోతే కలిసి ఆయన మాట్లాడే స్థాయి లేదు, మాకు టైం కూడా ఇవ్వడం లేదు. ఇలా ఏం చేద్దాం? ఇలా మేము రమణారెడ్డి 18 కేసులు పెడితే ఆయన మీద మీ ప్రజానాడి ఛానల్లే కానీ యూట్యూబ్ ఛానల్లే కానీ ఆ రోజు నాకు ప్రెస్ మీట్ పెడితే తీసుకునే మనిషే లేడు. నేను వాస్తవానికి సోషల్ మీడియాను పెట్టుకొని ఇలా రమణారెడ్డి అవినీతులు అన్ని బయటకు తీసుకున్నా. ఆయన ఎక్కడ అవినీతి చేస్తాడో ఆయన అప్పుడున్న హరిబాబును పెట్టుకొని కబ్జాలు చేస్తే ప్రతి దాని మీద చేస్తే ఎప్పుడు ఆయన మీద మాట్లాడితే నా మీద అక్రమ కేసులే. ఒక్క నెలల భూపాలపల్లి డిఎస్పీ సంపత్రావు గారు ఉన్నారు, ఆయన పెట్టి నా మీద రౌడీ షీటర్. నేను ఎవరిని ఇంతవరకు గుంట భూమి సుత కబ్జా చేయలే, నన్ను ల్యాండ్ గ్రాబర్ కింద పెట్టిండు. ఇప్పటికైనా దూరం ఇప్పుడు మళ్ళీ ఆ డిఎస్పీ గారే మా ఎమ్మెల్యే గారు మళ్ళీ తీసుకొచ్చుకున్నాడు. ఆయనే ఉన్నాడు ఇప్పుడు. రమణారెడ్డి దగ్గర చేసిన డిఎస్పీ గారే మళ్ళీ ఇప్పుడు సత్యనారాయణ గారు తీసుకొచ్చుకున్నారు. మరి ఇప్పుడు ఆయనే చెప్పాలి. మరి కేసులను మరి అప్పుడు ఉన్నాగానే అదే మరి ఇప్పుడు ఇంక్వైరీ చేయాలి కదా, చేయాలి. మరి ఏం లేదు అంతా. మళ్ళా మాకేందంటే తెలంగాణ ప్రాంతంలో జరిగి ఇప్పుడు మా భూపాలపల్లిలో వ్యత్యాసం ఏంటంటే దొరల పరిపాలన అప్పుడు మొత్తం 10 సంవత్సరాలు నడిచింది. ఇప్పుడు మళ్ళీ అక్కడ చెల్లిన వాళ్ళు మా దగ్గర వెళ్తారు ఇప్పుడు ఆఫీసర్లు దొరలు. మామూలుగా భూపాలపల్లి నియోజకవర్గ పరిస్థితి అప్పుడు గత 10 సంవత్సరాల కింద ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది, ఎట్లా ఉంది కూడా? గత 10 సంవత్సరాలు ఏం డెవలప్ కాలే. మాకే మంచి అభివృద్ధి మాకు అది ఉండే సిఎస్ఆర్ కానీ సింగరేణి నుంచి వాటి నిధులు వచ్చేటి ఉండే. వాటిని ఇప్పుడు పట్టణ ప్రగతాన్ని తెచ్చిళ్ళు. ఎంత తెచ్చినా అది బూడిదలో పోసిన పన్నీర్ అయినట్లు. అసలు దీనికి పట్టణానికి ఒక గోల్, ఒక సిటీ మోడల్, అది మోడల్ను మేము ఎప్పుడు దీన్ని గీద్దామన్నా కానీ మోడల్ గీయలేకపోయాము. ఇప్పుడు మాకు ఒకటి సెగ్గంపల్లి అని ఒక మారుమూల అది ఫస్ట్ వార్డు ఉంటుంది. ఫస్ట్ వాడ ఏముంటుంది అంటే పాపం ఎస్సీ నాతకాని వాళ్ళు కూలి చేసుకునే వాళ్ళు ఉంటారు. మా వాడు అప్పుడు ఉన్న రమణారెడ్డి ఎవడు చెప్పు తినకుండా పోయి డబుల్ సెంట్రల్ లైటింగ్ పెట్టి వాళ్ళ ఇళ్ళని కూలగొట్టిండు. ఇళ్ళని కూలగొట్టిండు. మోడల్ ఎట్లుండాలి? భూపాలపల్లి నుంచి తీసుకుంటా పోయి వాళ్ళ దగ్గర తీస్తే బాగుంటది. ఒకటే కాడ వెడల్పు చేసి ఏమో పాము కదా మింగుతే బొత్తుబ్బినట్టు అట్లా వ్యవహారంగా మా తీసిండు. అసలుగా వాళ్ళకు ఒక పిచ్చోడి కదా రాయితే ఎవరిని కొట్టదో తెలియదు అనుకుంటా వాళ్ళ పరిపాలన అట్లే ఉన్నది. ఇప్పటి వరకు పట్టణాన్ని కేటీఆర్ ఒక 40 కోట్లు 50 కోట్లు మన లోన్ తెచ్చిన బడ్జెట్ ఉండే. ఆ బడ్జెట్ తోటి దాన్ని కొంత 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 పనులు జరిగినాయి తప్ప అవి సుత ఇప్పుడు మున్సిపల్ పన్ను కట్టినాయి అన్ని చేసి ఇప్పుడు మళ్ళా ఆ వడ్డీ ఈ పైసలు వచ్చినాయి కట్టే వరకు సుత అది సరిపోతాయి. దీనిలో ఏం అభివృద్ధి జరగలే, ఏం జరగలే పరిస్థితుల్లో. మరి భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణ ఉన్నారు, మరి ఎలా అభివృద్ధి చేస్తారంటారా, ఎలా అంటారు మీరు? ఇప్పటికైతే రూపాయి అయితే రాలే రాష్ట్ర ప్రభుత్వం, ఏం రాలే. శంకుస్థాపనలు కొన్ని కోట్ల నా వాడల సుతం మొన్న శంకుస్థాపన
శంకుస్థాపన చేసిళ్ళు. ఇది వరకు నేను కోట్ల కేసు వేసిన, అప్పుడు వచ్చిన నిధులకు వెళ్ళి నాకు అసలు అని నేను హైకోర్టులో పిటిషన్ వేస్తే అప్పుడు అన్ని వార్డులకు 25 లక్షలు పెడితే నా వాడకు సుధా 25 లక్షలు కోట్ల కేసు వేసుకొని పెట్టిన. అప్పుడు ఉన్న రమణారెడ్డి నాకు వ్యతిరేకం కాబట్టి ఆయన పెట్టలే. నేను కోట్ల కేసేసి నిధులు పెట్టించుకున్నాడు. మెలుగుల సీతక్క సుత రాష్ట్ర అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వకపోతే ఆమె సుత హైకోర్టులో పిటిషన్ వేసింది. ఎందుకంటే నాకు నిధులు ఇచ్చలేరు మా నియోజకవర్గానికి అని. ఆమె వేసుకుంటే ఆమెకు కొంత ఇచ్చిండ్రు, నేను వేసుకుంటే నాకు కొంత ఇక్కడ కేటాయించాలి తప్ప వాళ్ళ ఇష్టపూర్తిగా అయితే కాలే. కాకపోతే అప్పుడున్న చైర్మన్ వైస్ చైర్మన్ వాళ్ళ దానికి 4-5 కోట్ల పనులు తీసుకుపోయిండ్రు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది లేదు, ఏది లేదు. ఇప్పుడు ఇంటి పనులు ఇట్లా మంచి అభివృద్ధి ఉన్నది, దీనికి ఆదాయం ఉంది. కాకపోతే దానికి సంబంధించిన ప్రణాళిక లేక ఇప్పుడు ఏంటంటే మా ఎమ్మెల్యే గారు ఉంటారు, చెప్పుదాం ఏదన్నా అభివృద్ధి గురించి అంటే చెప్తే తినే మనిషి కాదు, చెప్తే పట్టించుకుంటాడు కాదు. మేము పోతే సుధా మాట్లాడతలేదు. 100 సార్లు ప్రయత్నించినా ఒక్కసారి సుధా టైం ఇవ్వలే. నమస్తే అంటే ఇక నమస్తే అంటాడు తప్ప ఏమైనా ఉంటే ఓపెన్ మాట్లాడతాడు. అంత ఇక ఓపెన్ గా అంటే మేము చెప్పుదాం అనుకుంటాం. ఈనాడు నాకు వేరే పని ఉన్నది తర్వాత పోతాం అన్నాడు. ఇక తర్వాత 13 నెలలు అవుతుంది, 12 నెలలు అవుతుంది, 12-13 నెలలు దాటింది. ఇప్పటి వరకు ఆయన ఒక్కసారి సుధా మాకు అవకాశం ఇచ్చింది లేదు, మేము మాట్లాడింది లేదు. ఓకే, మరి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలతోటి అధికారంలోకి వచ్చింది. నిజంగా 6 గ్యారెంటీలు చివరి వరకు అమలు అవుతాయి అంటే మీరు అభిప్రాయం ఏంటి? ఎవరైనా మంచిదే. 6 గ్యారంటీలు అంటే ఏ పథకం ఉండాలి, ఏ పథకం సరే అది ఎలక్షన్లకు వాళ్ళు ఇచ్చిండ్రు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు కేసీఆర్ కనుక వస్తే వాస్తవానికి చాలా మంది ఇప్పుడు ఈ పోలీసులతో చాలా మంది చచ్చిపోతారు కావచ్చు నా అందాద. ఎందుకంటే ఆ ప్రభుత్వాన్ని మార్చిన ఈయనది ఎవ్వి అది సాధ్యం అవుతుంది. ఇప్పుడు వాడు రైతు బంధు ఇచ్చిండు ఎవరు కేసీఆర్ ప్రభుత్వంలో. ఎక్కడ ఎవరికి మన రాళ్లకు గుట్టలకు రోడ్లకు నేషనల్ హైవేలకు మెడికల్ కాలేజీలకు ఇంజనీరింగ్ కాలేజీలకు ఇచ్చిండు. వాడు చేసిన తప్పు వీళ్ళు చేయొద్దు. కరెక్ట్ పండే రైతుకు నువ్వు పండించే రైతుకు పంట పండించే రైతుకు నువ్వు ఇవ్వాలి. కంపల్సరీ నువ్వు ఏది చేసినా చేస్తే అది మంచిది, ప్రజలు మెస్తారు. మరి వాడు చేసిన తప్పు నువ్వు చేస్తే ద్వారా నిన్ను సూతం మరికి అంతే చేస్తారు, ప్రజలు బొంద పెడతారు. మనం ఏంటంటే మనం అవినీతి చేయకుండా మరి పరిపాలన ఉండాలి. అవినీతి చేస్తే మాత్రం ప్రజలు ఎప్పటికున్నా బొంద పెట్టక తప్పది. మనం ఏదో నీ అంత లెక్క మనం ఏం చెప్తాడు వాడు ఓటుతోటి సమాధానం చెప్తాడు పబ్లిక్ అయ్యేటోడు. ఎందుకంటే నువ్వు చెప్తా అంటే అన్ని వింటాడు కానీ తప్ప వాడు టైం వచ్చినప్పుడు ఓటుతోటి ఏం చెప్పాలో వాళ్ళకి అందరికీ తెలుసు. ఓకే, మొత్తానికి భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరేం చెప్తున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏంటంటే మనం ఏది మంచో ఏది చెడో మనం ఫస్ట్ ఆలోచించాలి. మనకు డబ్బులు ఇస్తే ఓటేసుడు, గోల్ లేనోనికి ఓటేసుడు చేస్తే మనం ఏమవుతుంది, మన బతుకులు అంధకారంలో అయిపోతాయి. మంచి గోల్ ఉన్న వ్యక్తికి, మంచి ఆత్మవిశ్వాసం వానికి ఒక సంకల్పం ఉన్న వ్యక్తికి మనం పని చేసి ఓటేసి గెలిపిస్తే వాళ్ళు పని చేస్తారు. ఇలా డబ్బుకో దేనికో లొంగిపోయేటువంటి వాళ్ళకు ప్రజలు ఓటేయద్దు. సరే, ఎందుకంటే కొంతమంది ఓడిపోయిన్లు అనే సానుభూతితో సుతా ఓటు వేయడం వలన సుతా మనకు పరిస్థితి గిట్లు ఉంటుంది. సానుభూతి అనేది ఇప్పుడు ప్రజలకు గెలిచినప్పుడు ప్రజలకు పని చేయాలి, పోవాలి. ప్రజలు చెప్పిందే ఈయన నాయకులను ఎన్నుకుంటే ఇదే దుస్థితి ఏర్పడుతుంది. ప్రజలు చెప్తే ఈయన నాయకునికి చేయాలి, అర్థం చేసుకోవాలి. చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళకి వేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక దొరపొగుడలో ఉన్నటువంటి వాళ్ళు ఎగితే సుతా ఇదే దుస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రజలు ఆలోచించి మంచి నాయకుడిని, వాడు చిరస్మా ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలి. నేను భూపాలపల్లి ప్రజలకు రేపు మున్సిపల్లో కానీ ఉండే నాయకులకు ఇవాళ వాస్తవానికి ఏంటంటే మాకు అభివృద్ధి చేయాలంటే భూపాలపల్లి ఒక గోల్ కావాలి. గోల్ అంటే ఏం కావాలి, ఇక్కడ జనం పెరిగితే ఇక్కడ ఉన్న షాపులకు కానీ ఇవాళ చాలా మంది షాపులు పెట్టుకుంటున్నారు ఎక్కడి నుంచి వచ్చి అభివృద్ధి చెంది. ఒక్క షాపు సుధా గిరాకీ లేదు. 6 నెలల సంవత్సరాలు మూతపడిపోతుంది. ఎందుకు మూతపడిపోతుంది అంటే ఇక్కడ వచ్చే జనం రాకడపోకట అనేది ఉంటే వస్తారు, రాకడపోకట అంటే ఇక్కడ లేరు. ఇవాళ మాకు పక్క పొంటి ఈ ఏకో పార్క్ కాడ ఒక 2000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది. అందులో ఒక జూ పార్క్ పెట్టాలి. హైదరాబాద్ జూ పార్క్ ఒక సంవత్సరానికి 4 లక్షల మంది వచ్చిపోతారు, పర్యాటకులు వస్తారు. అలాంటిది ఇక్కడ భూపాలపల్లి ఎవరు ఈ బొగ్గుబాయిలో ఉన్నది, ఆడ జెన్కో ఉన్నది. ఈ జెన్కోకు అది వేడే ఇది వేడే. మళ్ళా సింగరేంది సింగరేంది చేత ఒక మ్యూజియం పెట్టాలి. ఇప్పుడు అప్పుడు భూగర్భ గనులు ఉండే, ఈ వాటికి వీటికి వ్యత్యాసం ఏంది, ప్రజలకు మ్యూజియం పెట్టి ఒక 10 ఎకరాల సింగరేణి తోటి కట్టియాలి. ఆ కరెంట్ విద్యుత్ ఫ్యాక్టరీ సుతా కొంతమంది పిల్లలకు తెలియదు. ఆ విద్యుత్ ఫ్యాక్టరీ సుతా జెన్కో అదో మ్యూజియం కట్టియాలి. ఈ ప్రాంతంలో పెడితే ప్రజలైనటోళ్ళు పర్యాటకులు వచ్చి చూస్తే ఈ ప్రాంతంలో పెరుగుతుంది. ఇవాళ నువ్వు పిచ్చోడుగా చేసినట్టు ఏదో ఎత్తే ఎట్లా పెరుగుతుంది? ఆ ఫారెస్ట్ ల్యాండ్ కబ్జాకు గురవుతుంది. దాన్ని ఇప్పటికీ మేము 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి చూద్దాం లేఖ రాసిన, కేంద్ర ప్రభుత్వానికి చూద్దాం లేఖ రాసిన. ఇక్కడ ఒక జూ పార్క్ పెట్టండి. ఇప్పుడు ఉత్తర తెలంగాణలో ఎలాంటి పార్కులు లేవు. ఇవాళ నువ్వు హైదరాబాద్లో పెడితే హైదరాబాద్ ఏముంది, హైదరాబాద్లకు అద్దన్న పోతారు. హైదరాబాద్ అభివృద్ధి చెందింది, మా లాంటి ప్రాంతాలలో పెడితే అభివృద్ధి చెందుతుంది. కాబట్టి నేను ప్రజలకు ఇచ్చేదే,
మాకు ఉంది గోల్, మేము ఏమైనా చేయగలుగుతాం, మా టైం వస్తుంది మేము సుతా, ఎందుకంటే ప్రజాసేవ చేయడానికే ముందున్నాం. ఇప్పటికీ ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టే కానీ 1,35,000 కోట్ల అవినీతి మీద సుతా మేము కేసు వేయడం జరిగింది. ఎవడైనా ఒకటే, ఇవాళ ఒక కేసు పెట్టాలంటే కేసు ఏది కావాలి, ఒక రాష్ట్రపతి గవర్నర్ మీదనే కేసు ఉండదు. అవినీతి చేసినోడు ఎవడైనా భయపడవలసిందే, వాడు కలెక్టర్ అయినా ఎస్పీ అయినా ఎవడైనా ఒక్కటే. చట్టానికి ఎవడు అతిథులు కాదు, చట్టం అందరికీ సమానమే. కాబట్టి నేను ప్రజానాడి యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్తానా, మా భూపాలపల్లి నియోజకవర్గం ఇప్పటికి డెవలప్ కావాలంటే ఈ ఏరియా పర్యాటకంగా ప్రాంతంగా ఇది అభివృద్ధి చెందాలి. ఒక సింగరేణి మ్యూజియం పెట్టాలి, ఒక జెన్కో మ్యూజియం పెట్టాలి, ఇక్కడ ఒక జూ పార్క్ పెట్టాలి. ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. తప్ప వీళ్ళకు ఇష్టం వచ్చినట్టు భూములు దోచుకుంటాం, భూములు తింటాం, సెటిల్మెంట్లు చేస్తాం, రాజకీయంలో మేము అధిరాజ్యంలో మేము అది చేస్తాం అంటే ఇదివరకు రమణారెడ్డిని పొందబెట్టిళ్ళు, ఎవరినైనా పొందబెడతారు. కరెక్ట్ ప్రజలకు పనిచేయాలి. ఇప్పటికి మాకు గోల్తో మేము పనిచేస్తాం. మేము అవసరం అనుకుంటే మోడీ గారికి సుధా సెంట్రల్ ఫారెస్ట్కి రాస్తారా, లేదా మోడీ గారికి సుధా లేఖ రాస్తారా, ఇక్కడ ఎందుకంటే జూ పార్క్ పెట్టాలనేది ఒక మా సంకల్పం ఉంది భూపాలపల్లి. రైట్, థ్యాంక్ యూ. భూపాలపల్లి నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అదేవిధంగా ప్రజలంతా కూడా ఓటు వేసి ఆలోచనతో ఓటు వేసి నియోజకవర్గాన్ని అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని, అదేవిధంగా భూపాలపల్లి నియోజకవర్గంలో చాలా మటుకు అయితే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి, వాటిని కూడా అభివృద్ధి చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో ప్రజల సమస్యలను పరిష్కరించు, ప్రజలకు కాసింత టైంని అయితే స్పెండ్ చేస్తే ప్రజలు వారి యొక్క సమస్యలను మీకు వివరించేటట్టు ఉంటుంది. వాటిని కూడా సంబంధిత ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుండి ఎమ్మెల్యే అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా వారికి టైం ఇచ్చి స్పందించి ఆ యొక్క ప్రజా సమస్యలను వెలికి తీసే పనులను అయితే అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఉండాలని, అదేవిధంగా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా తప్పకుండా ప్రజల తరపున పోరాటం చేస్తామని కూడా నాగవల్లి రాజలింగమూర్తి చెప్తున్నారు. కెమెరా పర్సన్ విశ్వక్సేన్తో రణధీర్, ప్రజానాడి న్యూస్, భూపాలపల్లి నుండి.